నమస్తే. దర్శక దిగ్గజం జక్కన్న. అయితే జక్కన్న చేతిలో మహేష్ బాబు. అయితే మొత్తానికి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఏంటంటే బాలకృష్ణ మహేష్ బాబు ఇద్దరు మల్టీ స్టార్ మూవీ రాబోతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. అది మరెవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన మాటలు ఇవి. అదే దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చెప్పినటువంటి మాటల్లో చూస్తే మహేష్ బాబు అండ్ బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి నటించబోతున్నారు ఒక మల్టీ స్టారర్ మూవీ అంటూ వార్తలు అయితే వచ్చాయి. కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే ఏం చెప్తారు? అంతకుముందు ఎన్టీఆర్ కృష్ణ గారు యాక్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్, అది మంచి వార్త అప్పట్లో. మరి అలాంటిది కృష్ణ గారి వారసుడు మహేష్ బాబు, మరి ఎన్టీఆర్ గారి వారసుడు బాలకృష్ణ నటిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి వార్తే. ఈ 2 రోజుల నుంచి ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో శ్రీరామచంద్ర తమన్ జడ్జిగా ఉన్నప్పుడు అడిగిన క్వశ్చన్, బాలకృష్ణ మూవీకి మహేష్ బాబు మూవీకి మీరు మ్యూజిక్ చేయాల్సి వస్తే ఏ సినిమా ముందు ఎంచుకుంటారన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేనైతే కథ విన్నాను, ఇద్దరికి సంబంధించిన కథ అయితే చాలా బాగుంది కాబట్టి ఇద్దరు సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ చేస్తానని చెప్పి ఆయన అన్నాడు. దాంతో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో కావచ్చు వీళ్ళందరిలో ఒక అనుమానం అయితే ఉంది. అయితే మహేష్ బాబు ఇప్పుడు జక్కనతో సినిమా అయితే రాబోతుంది, కానీ అది చాలా ఎక్కువ కాలం తీసుకునే టైం అయితే పడుతుందన్న సంగతి తెలుసు రాజమౌళి గారి సినిమా. అయితే రాజమౌళి గారి సినిమా కన్నా ముందే బాలకృష్ణ గారి సినిమాలో మహేష్ బాబు ఒక క్యామియో రోల్ పోషిస్తున్నాడా, లేదా జక్కన సినిమాలోనే బాలకృష్ణ ఉండబోతున్నాడా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏది నిజమవచ్చు అంటే ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు NBK 109 అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఆ సినిమాలో మహేష్ బాబు ఉండే అవకాశం లేదు. ఇక అఖండ 2 అది బోయపాటి డైరెక్షన్లో రాబోతున్న సినిమా. దాంట్లో మహేష్ బాబుకి అవకాశం ఉండే పాత్ర నేను కూడా ఉండకపోవచ్చు, లేదా క్యామియో రోల్ ఏమైనా పెట్టొచ్చేమో బోయపాటి, చెప్పలేము కూడా. ఇక పోతే బాలకృష్ణ గారి ఇంకా వేరే ఏమైనా సినిమా, ఒకవేళ మహేష్ బాబు ఆయన కథ అయితే నేను విన్నాను అన్నాడు కాబట్టి తమన్ గారు, అలాంటి కథతో రాజమౌళి సినిమా ఏమైనా లేట్ అయ్యే అవకాశం ఉంటే, ఒకవేళ ఆ కథతో మళ్ళీ ఏమైనా సినిమా ముందుగా పట్టాలెక్కే అవకాశం ఉందా, అనుమానాలు వస్తున్నాయి. తమన్న మాటల వల్ల లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. రాజమౌళి ప్రాజెక్ట్ లేట్ అవ్వడం కారణం కూడా తెలియదు. అయితే దానికి సంబంధించిన వర్క్ అంతా జరిగిపోయింది దాదాపు. కొంతమంది ఏమన్నారంటే వచ్చే నెలలో రాజమౌళి గారు పుట్టినరోజు ఉంది కాబట్టి ఆ టైంలో అప్డేట్ రావచ్చు అంటున్నారు. ఒకవేళ అప్డేట్ వచ్చినా కానీ ప్రాజెక్ట్ లేట్ అయ్యేటైతే ఒక ప్రత్యేక పాత్రలో మహేష్ బాబు నటిస్తే ఆ సినిమా ఉండొచ్చేమో, చెప్పలేము కూడా. అయితే త్రిబుల్ తర్వాత ఇప్పటిదాకా ఎటువంటి సినిమా కూడా పట్టాలెక్కలేదు. జక్కన సినిమా కనీసం అది పట్టాలెక్కడానికి ఇంత టైం పడితే సినిమా స్టార్ట్ అయితే ఎప్పుడు కావచ్చు అంటే ఏం చెప్తారు? మరో 2-3 ఏళ్ళ దాకా మహేష్ బాబు సినిమా చూసే అవకాశం అయితే లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే జక్కన్న కాబట్టి చెక్కుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మినిమం 2 years తీసుకోవాల్సింది. 2025, 2026లో ఉండకపోవచ్చు. 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ అయితే ఉంది. లేదా 2026 వచ్చే సంవత్సరం అంతా సినిమాలు కంప్లీట్ చేసుకుని 26 సంక్రాంతి కంటే జక్కన్న గారు ఆ టైంకి ఎవరు చేస్తాడని నమ్మకం లేదు. ఒకవేళ చాలా మంది ఏమంటారంటే వీళ్ళిద్దరు సినిమా ఉందంటున్నారు కాబట్టి తమన్ విన్న కథ ఇదేనా, ఒకవేళ రాజమౌళి గారి సినిమాలో బాలయ్య బాబు ఏమన్నా ఒక ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారని అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఆస్కారం లేదు. దానికి కారణం ఏంటంటే జక్కన్న సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి తమన్కి స్కోప్ లేదు. కాబట్టి మరి తమన్ చెప్పిన కథ వేరే అయ్యి ఉండొచ్చు, లేదా వేరే డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు. ఏది ముందు పట్టాలు ఎక్కుతుంది అనేది కూడా ఈ తమన్ మాటలతో కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. అయితే గతంలో చూసుకుంటే మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ సినిమాకి సంబంధించి వెంకటేష్ అండ్ మహేష్ బాబు ఇద్దరు మల్టీ స్టార్ మూవీ చేశారు, అదొక మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మహేష్ బాబు బాలకృష్ణతో వస్తున్నారు అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. కృష్ణ గారు మరి కృష్ణ గారు ఎన్టీఆర్ కలిపి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వయ్యారి బామలు వగలమారి భర్తలు, తర్వాత దేవుడు చేసిన మనుషులు, ఇలా చూసుకుంటే చాలా సినిమాలు కృష్ణ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో చాలా సినిమాలు అయితే ఉన్నాయి. కానీ అలాగే వారసుల కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే మనకి ఎంత పెద్ద హిట్ సినిమాకి మనకి ఎంత మైలేజ్ వచ్చిందో తెలుసు. అంటే ఇప్పుడు బాలయ్య బాబు మహేష్ బాబు చేస్తే ఆ క్రేజీ కాంబినేషన్ అది ఊహే చాలా ఇదిగా ఉంటుంది. కంపల్సరీగా అది ఆ కాంబినేషన్లో మూవీ అయితే 100% వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాజమౌళి గారి సినిమాలో బాలయ్య బాబు లేకపోతే ఈ సినిమా సపరేట్ అయ్యి ఉంటే రాజమౌళి గారి సినిమా అయిపోయిన తర్వాత ఒకవేళ 2026లో ఈ మూవీ పట్టాలెక్కొచ్చు.
అది అయితే గతంలో ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు వేరే ఇంకొక సినిమాలో క్యామియో రోల్స్ కానీ అట్లాంటిది కూడా ఆయన పాత్ర పోషించలేదు. సో ఇప్పుడు మహేష్ బాబుతో కాబట్టి పోషిస్తాడు అంటే ఏమని చెప్తారు? అంటే క్యామియో రోల్ కాకుండా ఫుల్ లెంగ్త్ రోల్ చేసే అవకాశం ఉంది. ఒక భవిష్యత్తులో అంతా మల్టీ స్టార్ మూవీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు అంతా. కాకపోతే ఇప్పటికిప్పుడు మహేష్ బాబు బాలయ్య మూవీ చేసే అవకాశం అయితే 100% లేదు. ఒకవేళ రాజమౌళి గారి ప్రాజెక్టు లేట్ అయ్యే పక్షంలో త్వరగా పూర్తి చేసేటైతే ఈ సినిమా ఉండొచ్చు. అయితే జక్కన్నకు సంబంధించిన సినిమాలో మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు అండ్ బాలకృష్ణ ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇందాక అన్నట్టు మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఎస్ఎస్ తమన్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్గా ఉండకపోవచ్చు. సో కీరవాణి గారే మ్యూజిక్ డైరెక్టర్గా మనకు తెలుసు. కానీ ఏ సినిమా ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? బోయపాటి అయితే చాలా బెటర్. ఎందుకంటే బాలయ్య బాబుకి బోయపాటికి ఉన్న కెమిస్ట్రీ వేరు. ఆ కాంబినేషన్లో మహేష్ బాబు కూడా యాడ్ అయితే అది బోయపాటికి మహేష్ బాబు కూడా ప్రత్యేకమైన సినిమా అవుతుంది. కాబట్టి బోయపాటితో ఆ కాంబినేషన్ ఉంటేనే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ హైప్ వస్తుంది సినిమా మీద. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం అఖండ ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన వేస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ కూడా మన అందరికీ తెలిసిందే. అయితే శివుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడా మహేష్ బాబు అంటే ఏమంటారు? చెప్పలేము. ఒకవేళ ఈలోపు ఈ సినిమా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మంత్ అక్టోబర్లో సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు. కాబట్టి మహేష్ బాబు లుక్స్ మరి తయారైపోయింది ఆల్రెడీ. రాజమౌళి గారి సినిమా కోసం మహేష్ బాబు లుక్స్ మారిపోయొచ్చినాయి. మరి ఆ లుక్స్ అంతసేపు అంత డెవలప్ చేసుకొచ్చి మళ్ళీ దీనికోసం ఆయన త్యాగం చేస్తాడని నేను అనుకోను. కాబట్టి అఖండ 2లో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఎస్ఎస్ తమన్ అన్న మాటలు మాత్రం చాలా పెద్ద దుమారానే లేపాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే.